హాయ్ అందరికీ. బిర్యానీలోకి గోంగూర పచ్చడి, రోటి పచ్చడి ఎలా చేయాలో చూపిస్తాను, చూడండి. ముందుగా జీలకర్ర, వెల్లుల్లి, సాల్ట్ వేసుకొని దంచుకోవాలి. ఉడకబెట్టిన పచ్చిమిర్చి, టమాటో, గోంగూర వేసుకోవాలి. ఫస్ట్ పచ్చిమిర్చి దంచుకోవాలండి మెత్తగా. పచ్చిమిర్చి ఇలా మెత్తగా అయిన తర్వాత గోంగూర వేసుకోవాలండి. మళ్ళీ ఇంకొకసారి దంచుకోవాలి. ఫైనల్గా కొత్తిమీర వేసుకోవాలి. మళ్ళీ ఒక 2 నిమిషాలు ఇలా దంచుకొని బౌల్లోకి తీసుకోవచ్చండి. కావాలంటే తాలింపు వేసుకోవచ్చు, లేదంటే ఇలా అయినా తినొచ్చండి. చాలా బాగుంటుంది బిర్యానీలో. మీరు కూడా ట్రై చేయండి. రోటి పచ్చడి, గోంగూర చట్నీ అయిపోయిందండి. బౌల్లోకి తీసాను. ఇలా ఉంది చూడండి. అసలు బిర్యానీ అంటేనే చికెన్తో తింటారు కదండి, కానీ కొంతమంది చికెన్తో తినరు. అలా చికెన్తో తినని వాళ్ళు ఇలా బిర్యానీ చేసుకొని గోంగూర చట్నీ, పెరుగు చట్నీ, కట్ట అండి, ఈ విధంగా చేయాలి. ఈ ప్రాసెస్ నేను మీకు చూపించలేదు, ఈసారి చూపిస్తాను. ఇలా చేసుకోండి. చికెన్ తినని వాళ్ళు ఈ 3 ఐటమ్స్ ఇలా చేసుకొని తింటే చాలా బాగుంటుందండి. ట్రై చేస్తారు కదా.